రమేష్ ఉప్పు గారి దర్శకత్వం, కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, నిర్మాణం, దర్శకత్వం దాసరి నారాయణరావు గారు అని చదివేవాళ్ళం, చూసేవాళ్ళం. ఇంత పొడవాటి టైటిల్ కార్డు మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత నేను మన రమేష్ ఉప్పు గారు చూస్తున్నాను. ఈయనకిను ఆయనకి ఒక పోలిక ఉంది. ఆయన కూడా మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ లో మేస్త్రి తీశారు. ఈయన కూడా ఈ సినిమాలో లీడ్ రోల్లో నటించారు. ఈ రకంగా ఇద్దరికి సంబంధం ఉంది. రమేష్ ఉప్పు గారు కూడా మన గొప్ప దర్శకులు దాసరి నారాయణరావు గారు అంత అవ్వాలని, వాళ్ళకి ఎన్నో మంచి కుటుంబ కథా చిత్రాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం రావడానికి కారకులు రమేష్ గారు, మా అన్నయ్య గారు సమ్మెడి గాంధీ గారు. గాంధీ గారు చాలా గొప్ప వ్యక్తి. రంగస్థలం మీద, టీవీ రంగంలోనూ, సినిమా రంగంలోనూ 3 మాధ్యమాల ద్వారా నంది అవార్డ్స్ పొందిన ఏకైక నటులు మా అన్నగారు సమ్మెడి గాంధీ గారు. చాలా గురుతులు. అబ్బాయికి రావాలంటే వస్తానన్న గారు అని చెప్పాను, వచ్చాను. ఈయన ముఖ్య పాత్రలో చేయటం, అలాగే కలిసి పనిచేశాము. లావణ్యారెడ్డి ఆవిడ ఇందుట్లో రమేష్ గారు భారీగా మంచి పాత్ర చేశారు. మంచి నటి ఆవిడకి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సినిమా సాంగ్స్ చాలా బాగున్నాయి. సురేంద్ర గారు సాంగ్స్ బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్కి చెప్పండి, శ్రీ వెంకట్ గారు. అట్లాగే డిఓపి అది కూడా బాగుంది, యాదగిరి గారిది. ఈ సినిమా ఒక అఖండ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. వెల్ బిగినింగ్ ఈజ్ ఆఫ్ డన్ అంటారు. ఇక్కడ వచ్చిన అభిమానం చూస్తేనే ఈ సినిమా సక్సెస్ అయినట్టుగా ఉంది. సక్సెస్ మీట్ లో ఉంది. ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో మంచి కార్యక్రమం చేసుకోవాలని, వీడే మన వారసుడు, గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తి కోరుకున్నా. వీడే దాసరి గారి వారసుడు. థ్యాంక్ యూ సార్ నాగమహేష్ గారు.